హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మన గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ గారు నటించిన లేటెస్ట్ చిత్రం అఖండ 2 తాండవం మూవీ. అఖండ 2 తాండవం మూవీ 12వ తారీఖున రిలీజ్ అయ్యి థియేటర్ల వద్ద సందడి చేస్తుంది. జాతర జరుగుతూనే ఉంది. అయితే మన అఖండ 2 తాండవం మూవీ డే 1 కలెక్షన్ ఎంత వచ్చింది? ప్రీమియర్స్ 11వ తారీఖున ప్రీమియర్స్ పడ్డాయి. అలాగే రెగ్యులర్ షోస్ వచ్చి డిసెంబర్ 12వ తారీఖు నుంచి స్టార్ట్ అయ్యాయి. ప్రీమియర్స్ ప్లస్ డే 1 కలెక్షన్ కలుపుకొని అఖండ 2 తాండవం మూవీ డే 1 ఎంత వరకు రాబట్టింది అనేది వీడియో మీకు క్లియర్ గా క్లుప్తంగా వివరించడానికి ప్రయత్నిస్తాను గైస్. వీడియో మాత్రం ఇక్కడ స్కిప్ చేయకండి, లాస్ట్ వరకు చూడడానికి ప్రయత్నించండి. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో స్టార్ట్ ద వీడియో. అఖండ 2 తాండవం మూవీ డిసెంబర్ 5వ తారీఖున రిలీజ్ అవ్వాల్సిన సినిమా కొన్ని అనివార్య కారణాల వల్ల, టెక్నికల్ ఇష్యూస్ వల్ల వాయిదా పడడం జరిగింది. మరికొన్ని గంటల్లో రిలీజ్ కాబోతున్న సినిమా మద్రాస్ హైకోర్టు స్టే ఇవ్వడం వల్ల వాయిదా పడడం జరిగింది. 1 వీక్ తర్వాత డిసెంబర్ 12వ తారీఖున పాన్ ఇండియా 5 భాషలు అయితే రిలీజ్ కావడం జరిగింది. పాన్ ఇండియా వైడ్ గా ఈ సినిమాపై మంచి బజ్ అయితే నెలకొందని చెప్పొచ్చు. నిజంగా మన గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ గారి కెరియర్ లో మోస్ట్ హైప్డ్ మూవీగా చెప్పొచ్చు. నిజంగా ఈ రేంజ్ హైప్ తో మన బాలకృష్ణ గారి కెరియర్ లో ఏ సినిమా కూడా రిలీజ్ కాలేదు అని చెప్పొచ్చు. నిజంగా ఇది మాత్రం వాస్తవం చెప్పొచ్చు. అయితే అఖండ 2 తాండవం మూవీ డే 1 కలెక్షన్ వచ్చి నా అంచనా ప్రకారం, నా ఒపీనియన్ ప్రకారం, నా ఎక్స్పెక్టేషన్ ప్రకారం డే 1 100 కోట్ల గ్రాస్ టచ్ చేస్తుంది అని నేనైతే చాలా హోప్స్ అయితే పెట్టుకోవడం జరిగింది. కాకపోతే నేనైతే చాలా నిరుత్సాహపడ్డాను. నిజంగా చాలా డిసప్పాయింట్ అని చెప్పొచ్చు. దానికి గల రీజన్ కూడా చెప్తాను. అయితే అఖండ 2 తాండవం మూవీ డే 1 వచ్చి 59.5 కోట్ల గ్రాస్ ని రాబట్టింది. ఇది ఇన్క్లూడింగ్ ప్రీమియర్స్ అండ్ అలాగే పాన్ ఇండియా వైడ్ అన్ని 5 భాషల్లో కలుపుకొని డే 1 వచ్చి 59,50,00,000 రూపాయలు గ్రాస్ అయితే రాబట్టడం జరిగింది గైస్. సో ఇది చాలా డిసప్పాయింట్ చేసే అంశం అని చెప్పొచ్చు. నిజంగా డే 1 మాక్సిమం 100 కోట్ల గ్రాస్ ని టచ్ చేసే సినిమా ఇది, కానీ ఇంత తక్కువగా రావడం ఏంటిది? అండ్ అలాగే మన బాలకృష్ణ గారి ప్రీవియస్ మూవీ చూసుకుంటే ఠాకూర్ మహారాజ్ డే 1 వచ్చి 56 కోట్ల గ్రాస్ ని రాబట్టింది. దానికి ప్రీమియర్స్ లేవు అండ్ అలాగే టికెట్ రేట్ హైక్స్ కూడా అంతగా లేవు. అయినప్పటికీ కూడా ఆ సినిమా 56 కోట్ల మార్క్ ని టచ్ చేసింది. అలాంటిది మోస్ట్ హైప్డ్ మూవీ మన గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ గారి కెరీర్ లో నిజంగా మోస్ట్ హైప్డ్ మూవీ. అండ్ అలాగే అఖండ మూవీకి సీక్వెల్ గా వచ్చిన అఖండ 2 తాండవం మూవీ పాన్ ఇండియా రిలీజ్ కాబోతుంది. ఈ సినిమాపై మంచి అంచనాలు కూడా ఏర్పడ్డాయి. అన్ని ఇండస్ట్రీలో మన 2 తెలుగు రాష్ట్రాల ఓవర్సీస్ లో అయితే నిజంగా ఈ సినిమా కోసం నెక్స్ట్ లెవెల్లో వెయిట్ చేయడం జరిగింది. అండ్ అలాగే టికెట్ రేట్స్ హైక్ కూడా వేరే లెవెల్. నిజంగా ఏపీ తెలంగాణలో టికెట్ రేట్స్ హైక్ కానివ్వండి, అండ్ అలాగే ప్రీమియర్స్ కానివ్వండి, అన్ని కూడా కలిసి వచ్చే అంశాలు. అయినప్పుడు కూడా ఇంత తక్కువగా డే 1 కలెక్షన్ రావడం ఏంటిది? నిజంగా ఇదైతే చాలా డిసప్పాయింట్ కలిగొచ్చిందని చెప్పొచ్చు. నాకైతే డే 1 నేనే దాదాపుగా 2 వీడియోస్ చేశానబ్బా. అలాంటిది ఓవర్సీస్, ఏపీ తెలంగాణ ప్రీమియర్స్ అండ్ అలాగే 5 భాషల్లో కలుపుకొని ఈ సినిమాకి 59 కోట్ల గ్రాస్ రావడం ఏంటిదో నాకైతే నిజంగా అర్థం కావట్లేదు గైస్. అంటే ఇంత తక్కువగా కలెక్షన్ రావడానికి కారణం ఏంటిది? సినిమాపై బజ్ ఉంది, పాన్ ఇండియా రిలీజ్ అవుతుంది, టికెట్ రేట్స్ హైక్స్ కూడా ఉన్నాయి, అండ్ అలాగే ప్రీమియర్స్ కూడా పడ్డాయి. మన గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ గారి మోస్ట్ హైప్డ్ మూవీ, పైగా సీక్వెల్ ఇది. ఈ సినిమాపై అంచనా అయితే నెక్స్ట్ లెవెల్లో నెలకొన్నాయని చెబుతాను. అలాగే టికెట్ బుకింగ్స్ కూడా తక్కువగా జరిగాయంటే అది లేదు. 1 అవర్కి వచ్చి 20K, 15K, 25K తగ్గడం లేదు. ఇప్పటికి కూడా తగ్గడం లేదు. కానీ ఇంత తక్కువగా కలెక్షన్ రావడం ఏంటిది? ఇదైతే నాకు నిజంగా అర్థం కాలేదు గైస్. నిజంగా ఏపీ తెలంగాణలో చూసుకుంటే దాదాపుగా 40 కోట్ల మార్క్ ని టచ్ చేసింది. అండ్ అలాగే ఓవర్సీస్ అండ్ అలాగే పాన్ ఇండియా చూసుకుంటే ఇటు హిందీ, తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషలో చూసుకుంటే దాదాపుగా 15 కోట్ల మార్క్ అయితే టచ్ చేయడం జరిగింది. ఓవర్ గా చూసుకుంటే అఖండ 2 తాండవం మూవీ డే 1 వచ్చి 59,50,00,000 రూపాయల గ్రాస్ ని డే 1 అయితే రాబట్టడం జరిగింది. ఇది ఇన్క్లూడింగ్ ప్రీమియర్స్ కలుపుకొని. సో ఇక డే 1 అయితే ఖచ్చితంగా పెరిగే అంశాలు అయితే గట్టిగా కనిపిస్తున్నాయి. డే 1 చూసుకుంటే దాదాపుగా 40 కోట్ల గ్రాస్ ని టచ్ చేస్తుంది. 2 డేస్ లో 100 కోట్ల గ్రాస్ ని టచ్ చేసే అంశాలు అయితే గట్టిగా కనిపిస్తున్నాయి గైస్. టికెట్స్ కూడా నెక్స్ట్ లెవెల్లో బుక్ అవుతున్నాయి అబ్బా. ఇటు డిస్ట్రాక్ట్ యాప్ లో కానివ్వండి, అలాగే ఇటు బుక్ మై షో లో కానివ్వండి. 1 అవర్కి వచ్చి 20K తగ్గడం లేదంటే అర్థం చేసుకోండి సినిమా మంచి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. అండ్ అలాగే మన భాష గారి తాండవం అని చెప్పొచ్చు. నిజంగా వేరే లెవెల్ అంటే వేరే లెవెల్లో కనిపించారబ్బా. డైరెక్షన్ కానివ్వండి, మన గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ గారి డైలాగ్ డెలివరీ కానివ్వండి, ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ కానివ్వండి, ఆయన లుక్స్ కానివ్వండి, ప్రతి ఒక్కటి కూడా అభిమానుల్ని విశేషంగా ఆకట్టుకుంటున్నాయని చెప్పొచ్చు. ఆ రేంజ్ లో ఈ సినిమా నిజంగా క్లిక్ అయిందని చెప్పొచ్చు. అఖండ మూవీకి సీక్వెల్ గా రావడం ఒక ప్లస్ అయితే, మన బాలబాబు గారి తాండవం వేరే లెవెల్ అని చెప్పొచ్చు. అఘోర పాత్రలో జీవించారని చెప్పొచ్చు. అసలు వేరే లెవెల్ పర్ఫార్మెన్స్ అంటే వేరే లెవెల్ అని చెప్పొచ్చు. నిజంగా సినిమాలో గూస్ బంప్స్ ఎలిమెంట్స్ చాలా అంటే చాలా ఉన్నాయి, పుష్కలంగా ఉన్నాయి. మన అభిమానులకు కనెక్ట్ అయ్యే అంశాలు చాలా ఉన్నాయి. సో ఇదన్నీ చూసుకుంటే గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ గారు తన కెరియర్ లో మరో బ్లాక్ బస్టర్ తన ఖాతాలో వేసుకున్నారని చెప్పొచ్చు. తన కెరియర్ లోనే హైయెస్ట్ గ్రాసర్ గా అయితే నిలబడిపోతుంది, ఖచ్చితంగా నిలబడిపోతుంది. దాంట్లో మాత్రం ఎలాంటి డౌట్ లేదు గైస్. సో ఇది అఖండ 2 తాండవం మూవీ. మీరు డే 1 ఎంత వరకు వస్తుందని మీరు అనుకున్నారు, అండ్ అలాగే డే 1 ఇంత రావడానికి గల కారణం ఏంటిది అని మీరు అనుకున్నారు కూడా కామెంట్ చేయండి గైస్. అండ్ అలాగే అఖండ 2 తాండవం మూవీ చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి. అలాగే ఓవర్ గా లాంగ్ రన్ వచ్చి అఖండ 2 తాండవం మూవీ ఎంత వరకు కలెక్ట్ చేస్తుందని అనుకుంటున్నారు కూడా కామెంట్ చేయండి. ఖచ్చితంగా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి గైస్. థ్యాంక్ యూ.